సమయం 11:25 35 బండ్లు పోసేలకి 18-9 సార్లు తెచ్చుకొని దోసుకొని పసుపు కొట్టుకొని నూనె కొట్టి తెల్లకంకర మళ్ళీ పోసి మళ్ళీ రాజు కొట్టి కడ్డీలు వేసి మళ్ళీ నల్లపాలు కలుపుకొని కంకర వేసి కలిపి వేసి ట్యాబ్ కొట్టేలాగి కనీసం 30 బండ్లు అయినా 2 గంటలు పడుతుంది. 2.5 గంట 35 బండ్లు మిత్రులారా. ఇది వేసినాం. ఇంకా 1 2 3 4 5 6 7 8 16 17 19 20 21 22 బండ్లు ఉన్నాయి. వేసి వచ్చి అయిపోతుంది. ఇంకా అయిపోయినాయి. ఇంకా పొదవ వేసి వచ్చి 1 గంట కలా ఉంటాయండి. ఇప్పుడే సమయం 12:03 అవుతుంది. భారతదేశంలో 2:33 అయింది. అప్పుడే తెల్లది పాలు కలుపుకొని కంకరేసి కలిపినాం. నల్లది కూడా పాలు కలుపుకున్నాం. గబక్కిన వేసి తెల్లది ట్యాపి కొట్టి కడ్డీలు వేసి మళ్ళీ నల్లది వేయాల్సింది. పన్నెండు 37 అయింది సమయం. తెల్లమాల వేసి ట్యాపి కొట్టి కడ్డీలు వేసిన తెల్లమాల అడిగి అయిపోయింది. నల్లమాల కలిపిన అంటే 1 2 3 7 ఏంటది భారతదేశం. 12:30 ಆಗಿದೆ. 23 ನಿಮಿಷದಲ್ಲೇ ಎಲ್ಲ ಹಾಕಿಬಿಡ್ಬೇಕು. ಭಾರತದೇಶದಲ್ಲಿ 1 2 3 7 ಆಗಿರುತ್ತೆ. ಅಡಿಗೆ 2 ವರ್ಷ ಇದು ನಮ್ಮ ಕೆಲಸ ಆಗಿರುತ್ತೆ ಸ್ನೇಹಿತರೆ. ಈಗೆಲ್ಲ ಕರೆ ಮಾಡಿ ಹಾಕ್ಬೇಕು ಕಾಂಕ್ರೀಟ್. ಕಾಯಕವೇ ಕೈಲಾಸ, ಶಿವನೇ ಚನ್ನಬಸವ. 12:50 అయింది. అప్పుడే 10 నిమిషాల ట్యాబ్ కొట్టేసాను. అని సమయం 1 2 అయింది. భారతదేశంలో 2 3 32 అయింటుంది. చూసారు కదా. అన్నం టయానికి లైఫ్ ఇచ్చేసిన 60 బండలు అయిపోయింది. ఇంకా అన్నానికి పోవాలి. వచ్చి నాకు వచ్చి మళ్ళీ ఈ పెట్టెలు అవన్నీ వేసుకొని మళ్ళీ బండలు తెరలో పెట్టి తీసి ఏదో ఒకటి 5:30 దాకా చేయాలి. తెల్లరా ಸಮಯ 1:02 ಆಗಿದೆ. ಭಾರತದೇಶದಲ್ಲಿ 3:32 ಆಗಿರುತ್ತೆ. ಬನ್ನಿ ಊಟ ಮಾಡೋಣ. ಅಲ್ಲಿಗೆ ಪಾರ್ಟಿಗೆಲ್ಲ ಊಟದ ಸಮಯಕ್ಕೆ ಮುಗಿದು ಬನ್ನಿಗೆಲ್ಲ ಇರೋ ಊಟ ಮಾಡೋಣ. మిత్రులారా అన్నం తిని వచ్చి గంట అయింది. వచ్చి జాగ్యాల నోట తీసినాం. నూనె పెట్టినాం. కొన్ని వేయాలి పెట్టలకి వేయాలి. ఎండ వస్తుంది. ఎంಡ ಕೆಟ್ಟ ಬಿಸಿಲಿದೆ. ಸಮಯ 3 ಆಗಿದೆ. ಭಾರತದೇಶದಲ್ಲಿ 4:15 ಆಗಿ 4 5 6 5:30 ಆಗಿರುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಕೆಟ್ಟ ಬಿಸಿಲಿದೆ. ನಾವು ಹೊರಗಿನ ಪೆಟ್ಟಿಗೆಗೆಲ್ಲ ಹಾಕಬೇಕು ಕಷ್ಟ.